జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్లో బన్నీ అందరినీ మెప్పిస్తాడా? చాలా మంది హీరోలు మచ్చుకు మాత్రమే బ్రాహ్మిన్స్ గెటప్ లో కనిపించి వెండితెరపై కామెడీని పండించేవారు. ముఖ్యంగా కమెడియన్స్ ఈ తరహా పాత్రలో నటించి తమదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలా కులాలకు సంబంధించి స్పెషల్ క్యారెక్టర్స్ ని ఎందుకో తెలుగు ఇండస్ట్రీలో హీరోలు దూరంగా పెట్టారు. ఆదర్శ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్రకి ప్రాణం పోసి మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ తో కూడా కామెడీని జనరేట్ చేయొచ్చని నిరూపించాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, యాక్షన్ కింగ్ అర్జున్, రజనీకాంత్, మోహన్ బాబు ఇలా పెద్ద హీరోలందరూ ఫుల్ లెంగ్త్ సినిమా అంతా బ్రాహ్మిన్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన వారే. ముగ్గురు మునగాళ్ళు సినిమాలో దత్తాత్రేయ పాత్రలో చిరంజీవి సూపర్ డూపర్ యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక మోహన్ బాబు కూడా చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలను చేసి మెప్పించాడు. ముఖ్యంగా అదిరింది అల్లుడు సినిమాలో మోహన్ బాబు కామెడీకి జనం నీరాజనలు పట్టారు. ఇలా సీనియర్ నటులు అందరూ కూడా ఇలా బ్రాహ్మిన్ క్యారెక్టర్స్ చేసి కామెడీని జనరేట్ చేసిన వాళ్లే ఎక్కువ. ఫుల్ లెంగ్త్ సినిమాల్లో ఇలా నటించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. మోహన్ బాబు తర్వాత మళ్ళీ మంచు విష్ణు దూసుకెళ్తా సినిమాలో ఇలా నటించి అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు యంగ్ హీరోల్లో మళ్ళీ అదే బాటలోకి రానున్నాడు బన్నీ. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న బన్నీ తన తర్వాత సినిమా డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో ఈ తరహా క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో చారీ పండించిన కామెడీని ఇప్పటి వరకు ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సరిగ్గా అలాంటి క్యారెక్టరే ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్నట్లుగా చెప్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవల చార్మినార్ సెంటర్లో బన్నీ బ్రాహ్మిన్ గెటప్ వేసుకుని మరీ దర్శనమివ్వడంతో ఈ మాటలు నిజమేనని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ లాగా బన్నీ ఆ క్యారెక్టర్లో ఫ్యాన్స్ ని మెప్పిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం చిరంజీవి తర్వాత ఇలాంటి క్యారెక్టర్లో నటించే తొలి హీరో మాత్రం అల్లు అర్జునేనని, అల్లు అర్జున్ అన్ని తరహా పాత్రలు చేయగల సమర్థుడు అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అంతేకాదు చిరంజీవి తర్వాత మెగా కాంపౌండ్లో ఆ వారసత్వాన్ని బన్నీనే తీసుకున్నాడని కూడా చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.